ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పాలి, బికాజ్ ఎవ్రీ టైమ్ యూ గో ఫర్ అ డిఫరెంట్ కాంటెంట్. సో దిస్ టైమ్ మీరు చేసిన ప్రీవియస్ మూవీస్ కంటే అంటే ఐ థింక్ అంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ రాలేదు ప్రీవియస్లీ మీకు. సో ఈ కథలో మీ మీరు సాటిస్ఫై అయ్యారా అసలు ఈ కథ విషయానికి వస్తే? 100% సాటిస్ఫై అయితేనే నేను చేస్తానండి. సాటిస్ఫాక్షన్ ఇన్ ద సెన్స్ అన్ని సినిమాలకి బాక్స్ ఆఫీస్ వైజ్ అని లేకపోతే దీని వైజ్ అని అలా చూసుకోను. మెయిన్ ఎంత కొత్త కంటెంట్ ఇవ్వగలుగుతామా అనేది ఎప్పుడు ప్రయత్నిస్తాను. అక్కడైతే ఎప్పుడు ఫెయిల్ అవ్వాలా. ఈ సినిమా కూడా కొత్త కంటెంట్ ఇద్దామనే ఉద్దేశంతోనే ఒక డిఫరెంట్ స్టోరీ, డిఫరెంట్ ట్రయాంగిల్ లవ్ దీంట్లో ఉంటుంది. సో అందరూ అంటే సింగిల్ అనేసరికి అంత యూత్ అనే అనుకుంటున్నారు. యూత్ డెఫినెట్గా చాలా ఇష్టపడతారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అండ్ దీంట్లో మెయిన్ మీరు కాన్వర్జేషన్స్, ఎంటర్టైన్మెంట్, దీంతో పాటు ఈ కథే కొంచెం కొత్త కథ. సో కొత్త కథ ఎప్పుడు స్ట్రైట్గా మనం మరీ కొత్తగా చెప్పేసినా కూడా ఇమీడియట్ అది ఎఫెక్ట్ అవ్వదు. దానికి మేము ఎంటర్టైన్మెంట్ మ్యాక్సిమం ఎంత చేయగలుగుతామో అంత ప్రయత్నించి అంత జోడించి ఒక మంచి స్క్రీన్ ప్లేతో ప్రిపేర్ చేసి ఉంచాం. సో రేపు 9th అందరూ చూసినప్పుడు కూడా మీకు కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మన నవ్వులు ఇవి మాత్రం అలా కంటిన్యూ అవుతూనే ఉంటాయి. సో చాలా డైలాగ్స్ మీరు ట్రెండింగ్ డైలాగ్స్, మీమ్స్వి పట్టేసుకున్నారు. మరి మీకు బాగా నచ్చిన ఏదన్నా డైలాగ్ ఉందా? నాకు అంటే అన్ని డైలాగులు కొంచెం ఫ్రెష్ డైలాగ్సే. కొన్ని కాన్వర్జేషన్లు ఒక్కొక్కసారి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఇద్దరితో జరిగే సంభాషణలు ఉంటాయి అన్నమాట. ఒకరితోనేమో చాలా ఇష్టంగా మాట్లాడతాం, ఒకరితోనేమో కంగారు భయంతో మాట్లాడతాం. అవి ఒకే సీన్లో పోర్ట్రే చేసేటప్పుడు భలే అనిపించేది. ఆ డిఫరెన్స్, ఆ స్టైల్, అది రేపు ఆడియన్స్ కూడా అది చూసినప్పుడు అలా థ్రిల్ అయ్యారంటే మాత్రం వేరే లెవెల్లో చాలా రోజులు సినిమాని ఉంచేసుకుంటారు మీతో పాటు. ఓకే, మొత్తానికి లవ్ ట్రయాంగిల్ చూపించబోతున్నారు అనొచ్చా? అంతే. సో ఇక్కడ ఈ పోస్టర్ చూస్తుంటే సింగిల్ అని టైటిల్ పెట్టి మీరు మాత్రం ఇక్కడ ఇద్దరు మంచిగా పోస్టర్లో కనిపిస్తున్నారు. మొత్తానికి ఎవరికి న్యాయం చేశారు? ఇద్దరికి న్యాయం చేస్తామండి. అంతేనా? అదెట్లా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అదే ఈ సినిమాలో కొత్త థీమ్. ఇక్కడ హ్యాష్ ఉంది కదా, ఆ హ్యాష్ ట్యాగ్ అనే పజిల్ ఏంటనేది మీకు సినిమా అంతా అయ్యాక మీకు అర్థమవుతున్నప్పుడు అక్కడక్కడ హ్యాష్ ట్యాగ్ సింబల్ ఉంది కదండి సిగ్నల్ ముందు. మన స్టోరీ అంతా అదే, ఆ హ్యాష్ ట్యాగే. మనకి సినిమా ఓపెనింగ్ కూడా ఫస్ట్ మీరు చూసినట్టుంటే ఫస్ట్ నుంచి మేము చేసిన ప్రమోషన్స్లో ఒక పజిల్ని నేను ఫినిష్ చేస్తూ ఉంటాను. గుర్తుందా? చాలా రోజులు అయిందంటే 1 year అయిపోయింది అది రిలీజ్ చేసి. ఆ పజిల్ మీదే సినిమా అంతా అనమాట. సో ఆ పజిల్లో ఆ గేమ్ మీరు ఆడారు ఎప్పుడన్నా? ఆ పజిల్కి సంబంధించే ఉంటుంది కంప్లీట్ ఫిలిం. అది మొత్తం అయిన తర్వాత ఇంకో అంతుకు పెట్టారు ఆ హ్యాష్ ట్యాగ్ అనేది మీకు అర్థం. మేము అలా కనెక్ట్ చేసుకుంటాం, ఫస్ట్ సీన్కి వెళ్ళి కనెక్ట్ చేసుకుంటాం ఎండ్కి వచ్చిన తర్వాత.